నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి హెల్దీ లడ్డు రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. ఆల్రెడీ నేను చాలా డిఫరెంట్ స్టైల్లో ఈ హెల్దీ లడ్డు రెసిపీస్ని వీడియోస్ పోస్ట్ చేసి ఉన్నాను. చూసి తప్పకుండా ట్రై చేయండి. ఈ లడ్డు రెసిపీని కూడా తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా చేశానో. మామూలుగా 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు అలా ఉంటాయి కదా అండి. తర్వాత పీరియడ్స్ అనేది సరిగా రాని వాళ్ళు కూడా ఈ లడ్డు రోజుకొకటి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలాగని 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళే కాదండి, ఎవరైనా కూడా ఈ లడ్డు రెసిపీని హ్యాపీగా తినచ్చు. ఇందులో కాల్షియం, ఐరన్, తర్వాత ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ అనేది పుష్కలంగా ఉంటాయండి. ఇలా చేసేసుకొని మనం ఒక 15-20 రోజులు స్టోర్ చేసేసుకోవచ్చు. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని మంటని మీడియంలో పెట్టుకొని ఒక అరకప్పు అవిసె గింజల్ని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక 4-5 నిమిషాలు ఈ అవిసె గింజల్ని ఫ్రై చేసేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా మాడిపోతాయండి. వేగినాయో లేదో ఒక 2 గింజలు తీసేసుకొని నోట్లో వేసుకుంటే మనకు తెలిసిపోతుందండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని ఈ వేయించి పెట్టుకున్న ఈ అవిసె గింజలను వేసేసుకోవాలండి. పూర్తిగా చల్లారాలి. తర్వాత అదే ప్యాన్లో 1 కప్పుతో పల్లీలు వేసుకోవాలండి. అవిసె గింజలు నేను అరకప్పు వేశాను. తర్వాత పల్లీలు అయితే ఫుల్గా 1 కప్పు తీసుకున్నానండి. ఈ పల్లీలను కూడా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక 4-5 నిమిషాలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టామంటే ఏదైనా కూడా త్వరగా వేగిపోతాయి, లోపలంతా కూడా పచ్చి పచ్చిగా ఉంటాయి. ఇవి కూడా వేగిపోయాయి. అదే ప్లేట్లో వేసేసుకోవాలి. తర్వాత అదే కప్పుతో 1 కప్పు తెల్ల నువ్వులు వేసుకోవాలండి. మీరు కావాలంటే నల్ల నువ్వులు కూడా వేసేసుకోవచ్చు. ఈ నువ్వులు అనేది త్వరగా వేగిపోతాయండి. మంటని లోలో పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు చిటపటమని సౌండ్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కూడా ఒక 2 గింజలు తీసేసుకొని నోట్లో వేసుకుంటే తెలిసిపోతుందండి మనకు వేగలేదు. ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా వేయించుకుంటేనే లడ్డు అనేది టేస్టీగా ఉంటుందండి. మాడిపోతే అంత బాగుండదు. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయాయి. అదే ప్లేట్లో వేసేసాను. తర్వాత అదే కప్పుతో ఒక అరకప్పు బాదం వేసుకోవాలండి. ఈ బాదంని కూడా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక 4 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకు హెల్దీ అన్నమాట. అన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి మనం ఈజీగా ఈ లడ్డు రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయాయి. ఇదే ప్లేట్లో వేసేసుకోవాలి. బెల్లము 1.25 కప్పు తీసేసుకోవాలండి. అంటే మీరు తినే స్వీట్ను బట్టి మీకు కావాలంటే ఆ పావు కప్పు కూడా వేసేసుకోవచ్చు. కానీ ఇక్కడ నాకు పర్ఫెక్ట్గా ఈ బెల్లం అనేది సరిపోయిందండి. ఒక 4 ఇలాచీలు వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయాయి. మిక్సీ జార్ తీసేసుకొని వీటిని ఒక 3-4 సార్లు మనం మిక్సీలో వేసేసుకొని పొడి పట్టేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా మధ్యలో నిలుపుకుంటూ చూడండి ఈ విధంగా ఉండేటట్టు మిక్సీ పట్టేసుకోవాలి. మనకు పల్లీల్లో, నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి మనకు ఈ విధంగా ఉంట కట్టడానికి వచ్చేస్తుందండి. ఇక్కడ నేను ఒక 3-4 సార్లుగా కొద్దిగా వేసి మధ్యలో నిలుపుకుంటూ కొద్దిగా బరుగ్గా ఉండేటట్టు మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. మీరు చెక్ చేసుకోవచ్చండి తీపి అనేది సరిపోయిందో లేదో, చాలకుంటే వేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ 1.25 కప్పు వేసాను కదా, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనకు ఏ సైజులో కావాలనో ఆ సైజులో పిండిని తీసేసుకొని చూడండి ఈ విధంగా లడ్డూలాగా చుట్టేయడమే. ఇంకా మీకు కావాలంటే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసేసుకోవచ్చు. నేను వేయలేదండి, ఎందుకంటే పల్లీల్లో, నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి అదే సరిపోతుందండి. ఈ విధంగా మనము లడ్డూలు చేసేసుకొని ఇలా ఒక బాక్స్లో వేసేసుకొని స్టోర్ చేసుకున్నామంటే ఒక 15-20 రోజులు కూడా ఫ్రెష్గా ఉంటాయండి. చెప్పాను కదా అండి, 40 సంవత్సరాలు దాటిన తర్వాత మనకు మోకాళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు అలా వస్తూ ఉంటాయి కదా అండి. తర్వాత పీరియడ్స్ అనేది కూడా పిల్లలకి ఈ మధ్య ఇర్రెగ్యులర్ అయిపోతున్నాయి కాబట్టి అలాంటి వాళ్ళు కూడా ఈ లడ్డు రోజుకొకటి తింటే మనకు ఋతుక్రమం అనేది కరెక్ట్గా వస్తుందండి. తర్వాత వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు, తర్వాత బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇలా చేసేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.